దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాపరబోయిన శ్రీనివాస్ బీజేపీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధే నా లక్ష్యంగా పనిచేస్తాను. బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న మీ ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు. ఏ సమస్య ఉన్నా మీ వద్దకే వచ్చి పరిష్కారం చేస్తాను. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు. ఇన్నేళ్లలో గత పాలకులు చేసింది ఏమీ లేదు. వాళ్ళు అభివృద్ధి అయ్యారు కానీ వార్డు అభివృద్ధి కాలేదని పేర్కొన్నారు. ఈసారి బీజేపీ కమలం పువ్వుకు ఓటేసి గెలిపించి భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని ఈ కార్యక్రమంలో కోరారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటింటి ప్రచారం భాగంలో లచ్చపేట 10వ వార్డులో నేను కాపరబోయిన శ్రీనివాస్ కమలం గుర్తుకే మనం పోటీ చేస్తున్నాం. ఈ రఘునందన ఆశీస్సులతోటి బీజేపీ నుంచి టికెట్ వచ్చింది. ఈ లచ్చపేటలో తొలిసారిగా మా గంగపుత్ర నుంచి మేము ఫస్ట్ నిలబడ్డాను. ఇప్పుడు మా కుల సభ్యుల నుంచి కూడా మాకు సపోర్ట్ ఉన్నది. ఈ ఊరిని మరో లచ్చపేట 10వ వార్డు కాకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సాయశక్తులకు కష్టపడతాను. ఇంతకుముందు ఉన్న పాలకులు చేసింది ఏం లేదు. 25 ఏళ్ళకోలే ఇలానే ఉన్నది. ఇప్పుడు ఇది 10వ వార్డుని ఒక్కసారి అవకాశం ఇస్తే వారికి నేను కృతజ్ఞతని ఈ 10వ వార్డుని అభివృద్ధి చేసి చూపిస్తాను. మరోసారి నాకు అవకాశం ఇచ్చినట్లయితే లచ్చపేట 10వ వార్డుని బ్రహ్మాండంగా మరి ఈ 25 ఏళ్ళకోలే లేని రాజ్యాన్ని నేను ఈ 10వ వార్డుని తీర్చిదిద్దుతాను. మనకి ఎంపీ గారి సహకారంతో రఘునందన్ రావు గారు మనకు సపోర్ట్ చేస్తున్నాడు. ఈరోజు మనకి ఏ ఫండ్స్ కావాలన్నా మన కేంద్రం నుంచి వస్తాయి. మనకు ఏ అభివృద్ధి కావాలన్నా కేంద్రం నుంచి నేను తెప్పించి మాట్లాడగలుగుతాను. రఘునందన్ రావు ఆశీస్సులు మనకు ఉన్నాయి. ఈ వార్డు అభివృద్ధిని మరో వార్డు ఇంతకుముందు ఉన్న 25 సంవత్సరాల నుంచి ఉన్న ఊరిని ఈరోజు కళగా మారుస్తాను. నేను ఏ వర్క్ కావాలని ఇంటింటికి పోయి నేనే అడిగి పని చేస్తాను. మరి ఇంతవరకు వచ్చిన పాలకులు ఎవరు అడిగి పని చేయలేదు. నేను ప్రతి గడపకు పోయి నేనే పని చేస్తాను. ఇంతకుముందు ఉన్న పాలకులు ఏం చేసిరో తెలియదు కానీ అభివృద్ధి ఏం లేదు ఈ 10వ వార్డులో. ప్రస్తుతానికి నేను ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నాను. నాకు ఫుల్ మద్దతు ఉన్నది. లచ్చపేట గ్రామ ప్రజలు ఆశీస్సులతో నేను మెరుగైన మెజార్టీతో ఒక 100 మెజార్టీతో గెలుస్తానని అనుకుంటున్నాను. అందరు నా సహకారం ఉన్నది. ఈ బీజేపీ నుంచి నాకు వచ్చినందుకు కూడా నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మన రఘునందన్ రావుకి కృతజ్ఞతలు చెప్తున్నాను. దీనికి మన కమలంపూర్ గుర్తుకి ఫస్ట్ నెంబరే ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. జై బీజేపీ, జై బీజేపీ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును.
అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.